సోషల్ మీడియా వేదికగా సవాల్ విసురుతున్నా ప్రతి కుక్కకి నా వీడియోలు పెట్టుకునే ప్రతి కుక్కకి సవాల్ విసురుతున్నా. ఈ సవాల్ స్వీకరించాలి ప్రతి ఒక్కడు. దమ్ముందే ఫోన్ నెంబర్ కూడా ఇస్తే అర్థమవుతుందే. జ్ఞానేశ్వరి పాపకు సంబంధం లేని వీడియో ఒకటి చేశాను, మీరు చూడండి కావాలంటే. అంటే నా ఫాలోవర్స్ ఎవరైతే కామెంట్లు పెట్టన్నారు, స్వామి నేను చేసే వీడియోలు అట్లాంటివి కాబట్టి స్వామి ఏమైందో చెప్పండి అన్నారు. నేనేమన్నానంటే ఆ పాపకు సంబంధం లేని విషయం. నేను అసలు ఆ వీడియోలే చూడను, ఎక్కడ కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూడను. ఎందుకంటే మాకు రాత్రులంతా జపం చేస్తాం, మేము ఉపాసనలో ఉంటాం. అమ్మవారు ఉపాసన కాబట్టి రాత్రి 12 నుంచి ఉదయం దాకా జపాలు చేయడం, నిద్ర ఉండదు. నాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తాయి, స్విచ్ ఆఫ్ వేస్తుంటాం, సైలెంట్ లో పెట్టుంటాం, పూజలు చేస్తుంటాం బయటికి వెళ్ళి. నాకు ఖాళీ ఉండదు, ఇవేం చూడండి. నేను కామెంట్లు చూసి ఒక వీడియో చేశాను అనమాట, ఏందని చెక్ చేసి. అదేం చేశానంటే పర్మిషన్ ఇవ్వండి, పర్మిషన్ ఇస్తే చేస్తానని హార్డ్ వర్కే చేశా. కొన్ని పిచ్చి కుక్కలు ఫస్ట్ నుంచి చూస్తున్నా నేను, కుక్కలు మరుగుతా ఉంటే నాకు అవసరం లేదు అనేసి నేను పట్టించుకోను, కామెంట్లు కూడా చదవను. పోతూ ఉన్నా, ఇప్పుడు దాకా పోతున్నా. కానీ కుక్కలు ఎక్కువైపోయినాయి, పిచ్చి కుక్కలు ఎక్కువైపోయినాయి. నేను సవాలు విసురుతున్నా, అర్థమవుతుందే. మీ ఫ్యామిలీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చేసే ప్రతి వీడియోకి స్వామి మీ యొక్క వీడియోలకి పోలీసులు అవసరం లేదు, డిపార్ట్మెంట్ క్రైమ్ అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, అట్లా చేస్తున్నారు వీడియోలు కామెంట్లు అనమాట, పిచ్చి కామెంట్లు. నేను చెప్తున్నా స్కానింగ్ సెంటర్లు అవసరంలే, మీ గర్భంలో ఉండేది పాపా బాబా నేను చెప్తా. సవాల్ విసురుతున్నా. ఎవడైతే నా వీడియోలు పెట్టుకుని ట్రోల్ చేస్తున్నాడో ప్రతి ఒక్కడో ఫస్ట్ నుంచి, ఎవడైతే పిచ్చి కామెంట్లు పెడుతున్నారో ఎదవల్లారా కుక్కలారా మీకు చెప్తున్నా, మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో లైవ్ లోకి రాండి, మీడియా ముందే లైవ్ లోకి రాండి. పాపా బాబా చెప్పేస్తా 8 నెలలు 9 నెలల్లో, 3వ నెలలో కూడా చెప్తా. కానీ అది క్రైమ్, అందుకనే 8 9 నెలల్లో పాపా బాబా చెప్తా. నేను స్కానింగ్ చేస్తా, ఇక్కడి నుంచే స్కానింగ్ సెంటర్ కూడా అవసరంలే. నా సవాల్ స్వీకరించండి, అర్థమవుతుందా. ఫోన్ నెంబర్ ఇస్తా, ఎవడొస్తాడో రాండి. ఎందుకంటే మీలాంటి పిచ్చి కుక్కలను వదిలేస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నమాట. నేను ధర్మంగా న్యాయంగా నా పూజలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నా. ఎవడైతే అడ్డుపడుతున్నారో చూస్తూ ఉన్నాను. ఇప్పటికి సవాల్ విసురుతున్నా, నా సవాల్ స్వీకరించండి, నేను చేసి చూపిస్తా, అర్థమైందా. మీ ఫ్యామిలీయే తీసుకురండి. ఎవడైతే కామెంట్లు పెడుతున్నాడో, ఎవడైతే నా వీడియో ట్రోల్ చేస్తున్నాడో, మీ ఇంట్లో మీ ఆడబిడ్డలు గర్భవతులు ఉన్నప్పుడు నాకు ఫోటోలు ఇవ్వండి, లైవ్ లో పెట్టేస్తా పాపా బాబా. అది నిజమైతే నీ బతుకేమవుతుందో చూసుకో, అబద్ధమైతే నేను ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ వదిలేసి, ఈ పూజలు వదిలేసి వెళ్ళిపోతా. నా సవాల్ స్వీకరించండి. నా వీడియోలు డౌన్లోడ్ చేసుకొని, నా వీడియోల పైన ఫోన్ నెంబర్ పెట్టుకొని ఎవడైతే ఫ్రాడ్ చేస్తున్నాడో, ఎవడైతే ప్రజల దగ్గర దోచుకుంటున్నారో ప్రతి లుచ్చనాయాలను కూడా వదలను. ఎందుకంటే చూడు, జపం చేస్తుంటా, అమ్మవారి జపం, అది ఫలిస్తుంది. గమ్ముగా ఉన్నా, మీ ఫ్యామిలీ ఎగిరిపోతారని గమ్ముగున్నా. నువ్వు ఒక్కడవే పోవురే, నా వీడియోలు పెట్టుకొని దోచుకున్నావు, నువ్వు ఒక్కడవే అయితే చచ్చిపోవు. నీ ఫ్యామిలీ ఎగిరిపోద్దనే గమ్ముగా ఉన్నా ఇన్ని రోజులు. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి బ్లూ టిక్ ఉంటుంది, జాగ్రత్త పడండి. ఎవరికి మనీ వేయొద్దు, ఆచి చూసే వేయండి. నిజాయితీగా పూజలు చేసే వాళ్ళనే నమ్మండి. రే మీకు అందరికీ నన్ను ట్రోల్ చేసే ప్రతి ఒక్కడికి సవాల్ విసిరాను కదా, ఈ సవాల్ ఎవరు స్వీకరిస్తాడో రాండి. ఏంది సెలబ్రిటీలు అనే కూడా నేను చేస్తా, వాళ్ళు పర్మిషన్ ఇస్తే పాపా బాధ నేను చెప్తా, అర్థమవుతుంది.